शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमपयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2024 సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి మాసంలో సూర్యుడు 11, 12 స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే ఏకాదశ, ద్వాదశ స్థానాలు. ఒక 15 రోజులు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, మిగతా 15 రోజులు దాదాపుగా ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ప్రారంభంలో అనుకూలమైనటువంటి సంచారం ఉంది. ఇక కుజుడు 10, 11 స్థానాలలో సంచరిస్తున్నాడు. కుజుడి యొక్క సంచారం కూడాను మిశ్రమంగా ఉంది. 50% బాగున్నాడు, 50% బాగాలేదు. ఇక బుధుడు 11, 12 స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉంది. గురు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉంది. శుక్రుడు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉంది. శనేశ్వరుడు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతు 7వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీనరాశి వారికి గురు బాగా ఉన్నాడు, 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఒక పక్కన శని ద్వాదశ స్థానంలో ఏలినాడు. శని ద్వాదశ స్థానంలోకి ప్రవేశించినాడు కనుక శని బాగాలేడు. రాహు కేతువులు బాగాలేవు. ఒక గురు భగవానుడి యొక్క అనుగ్రహం బాగా ఉంది. శుక్రుడు ప్రారంభంలో ప్రతికూలంగా ఉన్నప్పటికీ దాని తర్వాత ఏకాదశంలోకి ప్రవేశించాడు, అనుకూలంగా ఉంది. ఈ విధంగా చూసినట్టయితే గ్రహస్థితి ఓవరాల్గా మిశ్రమంగా ఉంది. అంటే అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నప్పటికీ మిశ్రమ ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. కనుక కొన్ని విషయాలలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడము తప్పనిసరి. మొదటి 2 వారాలు, 1, 2వ వారాలలో ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. 3, 4 వారాలలో మట్టుకు ఆరోగ్య విషయంలో మీరు శ్రద్ధ చూపాలి, శ్రద్ధ వహించాలి. మాసాంతంలో 3, 4 వారాలలో ఆరోగ్యంపై మనస్సు నిలపండి. మొదట్లో పర్వాలేదు, ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది, మీకు ఆరోగ్య విషయంలో ఏ ఇబ్బంది ఉండదు మొదట్లో. తర్వాత పనిభారం పెరగడం మూలకంగా, అలసట మూలకంగా, అనవసరమైన ప్రయాణాల మూలకంగా 3, 4 వారాలలో కొంత ఆరోగ్యంపై ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంత చివరి లోపల మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఇక సోదరులు, స్నేహితులు, బంధువర్గము, ఆత్మీయులు వీరందరితో కూడాను మీకు పనులు నెరవేరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని వారితో మెయింటైన్ చేయండి. మీకు సత్ఫలితాలను పొందుతారు, మంచి సూచనలను పొందుతారు, లాభం చేకూరుతుంది, కార్యసాఫల్యం గోచరిస్తుంది. ఇక వ్యవసాయదారుల విషయం ఆలోచించినట్టయితే ఈ మాసం అనుకూలంగానే ఉంది. మీనరాశిలో జన్మించినటువంటి వ్యవసాయదారులకు లాభదాయకంగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటారు, ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు, కానీ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు వద్దు. అంటే బ్లైండ్గా ధైర్యం పెట్టి నిర్ణయాలు తీసుకోకండి. కొంత విచక్షణను జోడించి ధైర్యాన్ని కలిపి అప్పుడు మీరు నిర్ణయాలు తీసుకోండి. ఇబ్బందులు లేకుండా ఉంటాయి, సత్ఫలితాలను పొందుతారు. వాహనముల మూలకంగా పనులు కలిసి వస్తాయి. వాహనములను కొనుగోలు చేస్తారు. వాహన మూలకంగా మీకు ఇబ్బంది లేదు. ఈ మాసం అనుకూలంగానే ఉంది. భూములు, ప్లాట్లు, వాహనములు
ఇలాంటి వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కూడాను అనుకూలంగా ఉంది. వ్యాపారం సంతృప్తిగా కొనసాగుతుంది, లాభదాయకంగా ఉంటుంది. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఇది మీకు ఒక బలాన్ని ఇచ్చేటువంటి అంశం. ప్రారంభించినటువంటి పనులు మీకు అనుకూలంగా పూర్తి అయితే దాన్ని మించినటువంటి సంతృప్తి ఉండదు. కనుక ఆ విషయంలో మీకు బాగానే ఉంది. వివాహమై సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారికి కూడాను శుభ సమయము, సంతాన ప్రాప్తి గోచరిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలకు హాజరవుతారు. ఆధ్యాత్మిక సభలకు, వేదాంత సభలకు, సమావేశాలకు హాజరవుతారు. ఇక ఆదాయము పెరుగుతుంది. దానికి తోడు ఖర్చులు కూడాను ఒక పక్కన విపరీతంగా గోచరిస్తున్నాయి. కనుక ఖర్చుల నియంత్రణ అవసరం. ఇక పొదుపుపై మనస్సు నిలపాలి. ఆదాయం ఉంది, ఖర్చులు కూడా ఉన్నాయి. కాబట్టి రావడము పోవడము సమానంగా ఉంటే అందులో అర్థం లేదు. కనుక రాబడి ఉన్నప్పుడు ఖర్చులను తగ్గించుకొని పొదుపుపై మనస్సు నిలపడము మానవ కర్తవ్యం. గనుక దానిపై మనస్సు నిలపండి. మీకు శుభము చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంగీత కళాకారులకు, సాహిత్యవేత్తలకు, రచనా వ్యాసంగంలో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. సంతృప్తిగా ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. మంచి పేరును పొందుతారు. ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారితో మీకు స్నేహం ఏర్పడేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక పూర్వము ఇచ్చినటువంటి డబ్బు మళ్ళీ మీరు రికవరీ చేసుకునేటువంటి ప్రయత్నం లోపల కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి. మనస్పర్ధలు, కలహాలు. సరే, ఇవన్నీ కలహాలు, మనస్పర్ధలు ఉన్నప్పటికీ డబ్బు మట్టుకు మీకు చేతికి అందే అవకాశాలే కనబడుతున్నాయి. కలహాల తర్వాత మీకు చేతికి అందుతుంది డబ్బు. అది ఒక రకంగా మంచిదే అనుకోండి. మనకి జీవితంలో గుణాన్ని, పాఠాన్ని నేర్పుతుంది. కనుక మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఈ విధంగా సమిష్టి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా శనైశ్చరుడు ఏల్నాడు శని ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. కనుక శని ప్రీత్యర్థమై పరిహారం చేసుకోండి. నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. నువ్వులు, నల్లటి వస్త్రము దానం ఇవ్వండి. హనుమాన్ చాలీసా చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఆంజనేయ స్వామికి 3 ప్రదక్షిణాలు చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని 19 సార్లు ప్రతినిత్యం కూడాను మీరు జపించండి. ఆ శనికి సంబంధించినటువంటి దోషము, దుష్ప్రభావము మీకు దూరం అవుతుంది. ఇక రాహువు, కేతువులు. రాహువు జన్మస్థానంలో ఉన్నాడు, కేతువు సప్తమ స్థానంలో ఉన్నాడు. రాహువు మనస్సుపై మీ ప్రభావాన్ని చూపిస్తాడు. అనవసరమైనటువంటి ఆలోచనలతో మనిషికి అశాంతిని నెలకొల్పుతాడు. కనుక అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ప్రశాంతంగా అక్కడ కూర్చొని రాహువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని పారాయణం చేసుకోండి, జపించండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని జపించండి. 18 సార్లు ప్రతినిత్యం కూడాను జపించండి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనవసరమైనటువంటి ఆలోచనలు మనస్సులోకి రాకుండా ఆ అమ్మవారు మిమ్మల్ని కాపాడుతారు. గణాధిపతిని సేవించండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఆటంకాలు దూరం అయిపోతాయి. ప్రతినిత్యం కూడాను మీకు దగ్గర ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఆ గణాధిపతిని సేవించినట్టయితే మీకు ఆటంకాలు రాకుండా ఉంటాయి. ప్రతినిత్యం కూడాను గణాధిపతికి నమస్కారం చేసుకొని మీ కార్యక్రమాలకు వెళ్ళండి. మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి.
ఫలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని జపించండి. ఈ విధంగా చేసినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. సూర్యుడికి నమస్కారం చేయండి, సూర్య నమస్కారాలు చేసుకోండి. రోజు కూడాను ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. ఆదిత్య హృదయము పారాయణం చేయడం మూలంగా మీకు ఆది వ్యాధులు లేకుండా ఉంటాయి. అంటే శారీరక మానసిక రుగ్మతలు లేకుండా మిమ్మల్ని ఆ సూర్య భగవానుడు కాపాడుతాడు గనక ఆదిత్య హృదయం ప్రతినిత్యం కూడాను పారాయణం చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నట్టయితే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ ఫిబ్రవరి మాసంలో అనుకూలమైనటువంటి ఫలితాలలో మీరు శుభంగా ఉంటారు.